ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నీ ఇంట్లో చెడు అంతా తొలగిపోవాలి అంటే దీపావళి లోపే తరిమి కొట్టాలమ్మా అని చెప్పి అమ్మవారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఆ తల్లి ఏం చెప్పినా కూడా ఆ శక్తిని మనం బయటికి పంపించాలి అన్నా కూడా దివాళీ లోపు 12 గంటల్లోపు ఈరోజే తరిమి కొట్టాలి, లేకుంటే అది నిన్ను నాశనం చేసేస్తే వెళ్తుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు మనకు చెప్తూ ఉన్నారు కదా. మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఫలితాలు రాకపోవచ్చు, కానీ గురూజీ శివరామరాజు గారు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్ళి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువుగారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి. ఫోన్ నెంబరు 9553596390 అండి. మీరు తప్పకుండా సంప్రదించండి. ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిడ్డ, నీకు తెలియకుండా ఒక శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంతకీ ఆ శక్తి ఏంటి అని చెప్పి అనుకుంటున్నావు కదూ. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నావు. ఏ పని కూడా నీకు చేయాలి అని చెప్పి అనిపించటం లేదు. మనసులో ఏదో రకమైనటువంటి అసంతృప్తి, సంతోషం లేకపోవడం, పెదవుల మీద చిరునవ్వే కరువైపోవడం. అంత మాత్రమే కాదు, కొన్ని రోజులుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, ఏ పని చేయాలి అన్నా కూడా పదే పదే పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉండడం, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనిపించకపోవడం, నీలో ఉన్న ఈ శక్తి మొత్తం కూడా పూర్తిగా కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉండడం, ఇలా శారీరకంగాను మానసికంగాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను పడుతూ ఉన్నావు. అసలు నాకు ఏమి జరిగింది, నాకు ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి దుర్గమ్మ అని చెప్పి అప్పుడప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. వచ్చే కష్టాలు ఒక ఎత్తైతే పడుతున్న బాధలు మరొక ఎత్తు. ఈ కొత్త సమస్యలు కూడా నీ జీవితంలోకి అడుగుపెట్టాయి. అంత మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో అశాంతి నెలకొంటూ ఉంది కదూ. చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండడం, ఆ గొడవల వల్ల చుట్టుపక్కల వారితో చులకన ప్రభావం అనేది ఏర్పడడం, పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం, పిల్లలు చదువులో వెనకబడిపోవడం, ఇటువంటివి కూడా నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఇలా ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ నువ్వు చేస్తున్న పని చెయ్యలేకపోతున్నావు. ఇలా నీ సమస్యలను గురించి ఆలోచిస్తూ నువ్వు చేస్తున్న పని ఏదైతే ఆ పని పట్ల కూడా నీకు శ్రద్ధ తగ్గిపోయి ధనలక్ష్మి కూడా నీ చేతిలోకి అడుగు పెట్టడానికి చాలా రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. ఇలా శారీరకంగా, మానసికంగా చాలా రకాలైనటువంటి సమస్యలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా కారణం ఒక శక్తి నీ ద్వారానే, నువ్వు చేసిన తప్పు వల్లనే, నీ వల్లనే అది ఇంట్లోకి అడుగు పెట్టింది. దుర్గమ్మ, ఏ శక్తి నా ద్వారా అడుగుపెట్టింది? నేను ఏ తప్పు చేశాను? నా వల్ల ఏ పొరపాటు జరిగింది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా విను. ఒకరోజు అమావాస్య రోజు నువ్వు ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు, ఆ అమావాస్య రోజు వెళ్ళినా లేదా ఆ తరువాత రోజు వెళ్ళినా కూడా నీకు తెలియకుండానే ఎవరు దిష్టి తీసేసి పడవేసినటువంటి ఎర్రనీళ్ళు అవి తొక్కి మళ్ళీ నువ్వు కాళ్ళు కడుక్కోకుండా దాటి వచ్చావు ఇంట్లోకి. ఈ విధంగా దాటిన దగ్గర నుంచి నీలో ఈ రకమైనటువంటి మార్పులు అనేవి జరగటం మొదలుపెట్టాయి. అలా
దాటిన తరువాత నేరుగా నువ్వు ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చేసావు. అలా కడుక్కోకుండా వచ్చినప్పటి నుంచి కూడా ఆ దుష్ట శక్తి వారిని ఏ శక్తులైతే గతంలో పట్టి పీడించి వారిని ఉన్నాయో వాటి వల్ల ఆ శక్తి నుండి విముక్తి పొందారో మళ్ళీ ఆ శక్తి నిన్ను పట్టి పీడించటం మొదలుపెట్టింది. దీని ద్వారానే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి నీ జీవితంలో నీ ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. మరి ఆ శక్తి ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి కూడాను నీలో ఈ రకమైనటువంటి మార్పులను అయితే నువ్వు ఖచ్చితంగా చూసి ఉంటావు. ఇన్ని మార్పులు అనేవి ఒకేసారి నీ జీవితంలో జరగకపోయినప్పటికీ కూడా ఏదో ఒకటి 2 మార్పులైతే కూడా నీ జీవితంలో జరగటాన్ని నువ్వు గమనించే ఉంటావు. అయితే ఈ యొక్క సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గం అనేది ఉంది. అంటే ఆ శక్తిని నువ్వు నీ ఇంటి నుంచి బయటకు పంపించే మార్గం అనేది నీ చేతిలోనే ఉంది. మరి ఇంతకు నువ్వు ఏమి చేయాలి అన్నది చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకరోజు నువ్వు ఇల్లంతా కూడా చక్కగా ధూపాన్ని వెయ్యాలి. దీపావళి లోపు నువ్వు ఈ ధూపం కూడా చక్కగా గురు శుక్రవారాల్లో వేసుకుంటే, సాయంత్రం పూట సంధ్యా సమయంలో వేసుకుంటే, ముఖ్యంగా ఈ యొక్క శక్తిని నువ్వు తరిమి కొట్టడం కోసం ఇంట్లో ఆపకుండా 21 రోజులు దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో నీకు ఏదైనా సమస్య వచ్చి అంతరాయం ఏర్పడినా సరే కానీ తరువాతి రోజు నుంచి లెక్క పెట్టుకుని 21 రోజులు దీపారాధన చేసుకోవటం మాత్రం మరచిపోవద్దు. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకో. అర్థమైంది కదూ? నువ్వు ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత 3 శుక్రవారాలు గురువారాలు కూడా ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం పొగను మూలన గదిలో నువ్వు చూపించుకుంటూ ధూపం మొత్తం కూడా ఇల్లంతా కూడా వ్యాపించేలాగా చెయ్యి. ఈ రోజు నుంచి మొదలుపెట్టినా ఏమీ పర్వాలేదు, కానీ తర్వాత ఎప్పుడు కూడా నువ్వు గురు శుక్రవారాల్లో ఈ పని చేయటం మొదలుపెట్టు. ఇంట్లో మూలల్లో దాగి ఉన్న నకారాత్మక శక్తులు అన్నీ కూడా, ఏ చెడు శక్తి అయితే నీ కాళ్ళ వెమ్మటి వచ్చిందో ఆ శక్తి అనేది పూర్తిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇలా గనక నువ్వు చక్కగా ఈ దీపావళి లోపే గనక చేసుకున్నావు అంటే, ఈరోజు అమావాస్య వచ్చే లోపే గుమ్మడికాయను తీసుకుని ఆ బూడిద గుమ్మడికాయ అంతా కూడా గంధము రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటికి అమావాస్య రోజు కనుక దిష్టిని తిప్పి పడవేసేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా పూర్తిగా బయటకి నెట్టివేయబడతాయి. ముఖ్యంగా ఈ యొక్క శక్తిని తొలగించుకోవడం కోసం ఇంటికి నువ్వు చక్కగా దివాళీ లోపే వేపాకు తోరణాలు కట్టుకోవాలి. ఈ విధంగా వేపాకు తోరణాలు ఎవరింటికైతే రక్షగా ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. అలా కొలువైన ఇంట్లో ఏ చెడు శక్తి కూడా అడుగు పెట్టదు. ఒకవేళ చెడు శక్తి ఆవహించి ఉన్నా కూడా అది పూర్తిగా బయటకు వెట్టివేయబడుతుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇక ముఖ్యంగా కనుక దీపావళి లోపు నువ్వు 8:30 దాటిన తర్వాత నుంచి రాహుకాలం అనేది వస్తుంది. ఆ యొక్క రాహుకాలంలో ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని 4 భాగాలుగా చీల్చి అందులో కుంకుమను పెట్టి గదిలో మూలల ఆ నిమ్మకాయను చూపించి తరువాత ఆ నిమ్మకాయను ఇంటికి తీసివేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరి పడవేయాలి. అంత మాత్రమే కాదు, చక్కగా దీపావళి లోపే నువ్వు మర్చిపోకుండా నువ్వు ఈ విధంగా తిప్పి చేసుకోవడం వల్ల నిన్ను ఆవహించి ఉన్న శక్తి అంతా కూడా నీ నుంచి దూరం అయిపోయి నీలో ఉండే అనారోగ్య సమస్యలు, మానసికమైన సమస్యలు అన్నీ కూడా దూరమైపోయి నీకు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని పట్ల ఆసక్తి పెరగడంతో పాటు నీకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. తెలుసో తెలియకో ప్రతి మనిషి కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. ఇలా నువ్వు తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్ల వల్లనే ఆ శక్తి అనేది నీ ఇంట అడుగుపెట్టింది కనుక ఆ శక్తిని నువ్వు తక్కువ అంచనా మాత్రం వేసి ఏముందులే అని చెప్పి నిర్లక్ష్యం చేశావు అంటే కనుక ఇప్పుడు పడుతున్న కష్టాలు, బాధలు, సమస్యలు అనేవి రెట్టింపు అవుతాయి తప్ప తగ్గే అవకాశం అనేది ఏమాత్రము కూడా లేదు. కనుక నువ్వు
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ శక్తిని తరిమి కొట్టే ప్రయత్నం చెయ్యి. నేను చెప్పిన ఈ చిన్న పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల ఆ శక్తి ఇంటి నుంచి పూర్తిగా బయటకు నెట్టివేయబడుతుంది. అలా బయటకు నెట్టివేసిన తరువాత నీ మనసు, నీ శరీరం అనేది ఎంతో తేలిక పడుతుంది. నువ్వు చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతావు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. చక్కగా మానసికమైన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏ పని చేసినా కూడా ఎంతో తేలికగా చేసుకోగలుగుతావు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలు పూర్తిగా సమసిపోతాయి. నీ జీవితంలో సంతోషాలు అనేవి అడుగు పెడతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది. కనుక నువ్వు ఈ దీపావళి లోపు వచ్చేలోపే ఖచ్చితంగా నువ్వు ఇంట్లో సాంబ్రాణి ధూపం అనేది పొగను వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంత్రం నిమ్మకాయతోటి ఇంటికి దిష్టి తీసివేసి చక్కగా సంధ్యా సమయంలో ఎర్ర నీళ్ళు అవిని తిప్పి తీసేసి ఈ దీపావళి లోపే నువ్వు గనక ఇవన్నీ చేసుకుంటే నీకున్న దోషాలు సమస్యలు అన్నీ దూరమైపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది. ఈ యొక్క దుర్గమ్మ మాట సత్యవాకు. ఎంతటి అని చెప్పి నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే ఏదైనా కూడా ఒక తల్లి స్థానంలో ఉండి నీకు చెప్పాను అంటే దాని వెనుక ఎంతో ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నీ మంచి కోరి నీవు జీవితంలో సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏ మాటైనా సరే కానీ నీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ మాటలన్నీ కూడా నువ్వు పాటించి జీవితంలోకి ఆనందాలను స్వాగతించు. అర్థమైంది కదా? ఒక రకంగా చెప్పాలి అంటే నీకు అనుకూలమైన సమయం నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. అంటే సమయాలు బాగున్నాయి కదా, ఈ నా జీవితంలో మార్పు జరగబోతుంది కదా అని సోమరితనంగా బద్ధకంగా ఉండిపోయావు అంటే ఏదీ జరగదు. మానవ ప్రయత్నం చేస్తేనే దైవ ప్రయత్నం కలిసి వస్తుంది. దైవం తోడు కలిసి వస్తుంది. కనుక నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తేనే అన్నీ కూడా ముందుకు వెళ్తాయి, అన్నీ జరుగుతాయి. ఇక ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా గట్టి ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది. ఒక ప్రణాళికను రూపొందించుకుంటాం. నా జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి అని ఎంతో వరకు మారిపోతుంది. నా జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక నువ్వు ఎక్కడైతే ఏ పని చేస్తున్నావో అందులో స్థిరత్వం అనేది నీకు లభిస్తుంది. ఇన్నాళ్ళు కూడా ఒక భయంతో ఆ పని చేస్తూ ఉన్నావు. ఒక ఉద్యోగమైనా, ఒక పని అయినా, ఒక చేతి వృత్తి అయినా, ఒక వ్యాపారమైన ఇందులో లాభమా నష్టమా ఆ పోటీని తట్టుకోలేక, గిరాకీలు లేక, ఎదుగు బొదుగు లేక ఉన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉండిపోయావుగా. కానీ ఇప్పుడు అవన్నీ పోయి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక మహావృక్షంలాగా నీ వేళ్లను భూమిలోకి చచ్చుకుని నువ్వు అక్కడ స్థిరపడబోతున్నావు. కనుక అలాంటి అద్భుత సమయం నీకు వచ్చింది. అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అనేది నీవు నీ కళ్ళారా చూస్తావు. ఆశించిన ఫలితాలు వస్తాయి. అయితే పెద్ద పెద్ద వారితో కూడా పరిచయాలు జరుగుతాయి తల్లి. ఎందుకంటే నీ దుర్గమ్మ నీ స్థాయిని పెంచడం కోసం నీకు పరిచయాలు ఏర్పరుస్తున్నాను. ఇంతకాలం వారిని చూస్తేనే చాలు అనుకున్న నీకు వారితో కూడా మాట్లాడడం, కలిసి భోజనం చేయడం కూడా జరుగుతుంది. అంతటి స్థాయి నీకు వస్తుంది. ఆస్తి సంబంధమైనటువంటివి కూడా ఒక కొలిక్కి వచ్చి పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంది. కనుక విముక్తి కలుగుతుంది. కనుక సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కనుక వృత్తిలో నువ్వు ఒక మలుపు తిప్పేస్తావు, చక్రం తిప్పబోతున్నావు. సిద్ధంగా ఉండు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నావు కదా, ఆ మార్గం కూడా ఎంతో సుఖంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ప్రయత్నం అయితే చేయి బిడ్డ. ఎంతో కాలంగా తీర్థయాత్రలు కూడా చేయాలనుకున్నావు కదూ, ఈ సమయంలో ఇవన్నీ కూడా నువ్వు చేస్తావు. శుభకార్యాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే నీ చురుకైన తెలివితేటలతో ప్రతి ఒక్క చోట కూడా మసలుకోగలుగుతావు. ఒక్కొక్కసారి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. నీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా దీపావళి లోపు తీరబోతుంది. ప్రతి సంకల్పము కూడా తీరబోతుంది. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే ఇవన్నీ నీకు సొంతం కాబోతున్నాయి తల్లి.
ఇంతకు ముందు వరకు కూడా ఇక్కడ నీ దుర్గమ్మ చెప్పినట్టు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నావు. ఎందుకు అంటే ఇది వరకు చూసుకున్నట్లయితే ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నావు, మనశ్శాంతి లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అల్లాడిపోయావు. జీవితం అంటే ఒక రకమైన సందిగ్ధంలో పడిపోయావు. కష్ట సుఖాల కలబోత కానీ ఈ జీవితంలో సుఖాలు ఎక్కడున్నాయి? కష్టమే ఉంది. పుట్టింటి కష్టాలు పడుతూ సందిగ్ధంలో కొట్టుముట్టాడిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి. అవన్నీ పక్కకు పెట్టి ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోబోతున్నాయి. ఇక మీదట సుఖాలకు అనుభవించడానికి నేను పుట్టాను అని నీ మనసుకు అనిపిస్తుంది. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది, కలిసి వస్తుంది. వెలికిపోయిన దొరికినట్టు కాలికి ఈ యొక్క అదృష్టం కారణంగా నీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. అది నీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది తల్లి. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది నీకు ఉండదు. ఇవన్నీ కూడా నీ దుర్గమ్మ నీకు అమ్మలగన్న అమ్మ, జగాల నేలేటి తల్లి లక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు నీ పైన కనకవర్షాన్ని కురిపించబోతోందమ్మా. నువ్వు అనుగ్రహం నీ పైన పడబోతుంది, కురవబోతోంది. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా చూడలేనంత డబ్బును చూస్తావు. నువ్వు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే నీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు పెట్టావు అంటే అమ్మ తిరిగి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. జీవితంలో నీ మొహం కూడా చూడదు. మళ్ళీ ఉన్న డబ్బును పొదుపు చేసుకోవాలి. లేకపోతే వివిధ రకాల సమస్యల కష్టాల నుంచి బయటపడడానికి కూడా ఎంతగానో బాధపడవలసి ఉంటుంది. అంటే నీకు ఉన్న దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు అవుతావు. ఇప్పుడు అమ్మ అనుగ్రహంతో నీ మీద ఉన్న ప్రతి ఒక్క చెడు తొలగిపోతుంది. మరింత లాభాలను అమ్మ నీకు ఇవ్వబోతోంది తల్లి. అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది కదూ, అది నీ ఇంట్లో కాసులు వర్షం కురిపించబోతుంది, ధనవర్షం కురిపించబోతుంది. అలా ధనవర్షం, కాసులు వర్షం కురిసినప్పుడు నువ్వు గొప్ప జాతకురాలు, కుబేర యోగం నీకు కలిగినప్పుడు నీ కళ్ళు మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి. కిందికే చూడాలి. పైకి చూసావు అంటే మళ్ళీ నీ పతనాన్ని నువ్వు కోరుకుంటావు. కిందకి చూస్తే కింద అందరూ నీకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు కనుక నీకంటే పేదవాళ్ళు ఉన్నారు, లేనివారు ఉన్నారు. వారిని ఒక కంట గమనిస్తూ ఉండు. నీ చూపులు వల్లాయి అంటే నీ పైన అమ్మవారి అనుగ్రహం వాళ్ళని చూస్తూ వారికంటే క్రమంలో నీ కింద వాళ్ళని తొక్కుకుంటూ పైకి వెళ్తావు. అలా చేస్తే అమ్మ ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. నీకు ఎంత డబ్బు వచ్చినా, ఎంత పేరు వచ్చినా, ఎంత ప్రతిష్ట వచ్చినా నీ చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించు, వారికి విలువనివ్వు, వారిని ఆదుకో. కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే, అవసరమైనప్పుడు ఆదుకుంటే, కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక్క 10 రూపాయలు సహాయం చేయి. ఆ సహాయం చేసే దాంట్లో ఎంత ఆత్మసంతృప్తి ఉంటుందో నీకే అర్థమవుతుంది. నువ్వు ఒకరికి ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి వాళ్ళ కళ్ళల్లోకి చూడు. ఆ కళ్ళల్లో మెరుపు ఉంటుంది తల్లి. కోట్లు పెట్టినా కూడా కొనలేవు ఆ మెరుపు ఏదైతే ఉందో. ఆ మెరుపు నుంచి వచ్చే వారి ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో అది నిన్నే కాదమ్మా, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ వంశాలనే కాపాడుతూ వస్తుంది. పశుపక్షాదులకు ఏమైనా తినడానికి పెడుతూ ఉండు. మంచిగా మాట్లాడు, మంచినే కోరుకో. ఎవ్వరికీ కూడా హాని తలపెట్టకు. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకో. ఆ తల్లి నిన్ను ఒక కోట్లకి పరిగెత్తేలాగా చేస్తుంది. ఎందుకంటే నేను ఇంత ఇస్తే కూడా వృధా కాలేదు. ఎందుకంటే తను కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నారు అని చేస్తుంది. ఇలాంటి వారికి ఎంత ఇచ్చినా తక్కువే అని అమ్మ నీకు ఇంకా మూటలు డబ్బులను ఇస్తుంది. నీ ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తుంది కనుక ఇన్నాళ్ళు లేని స్థితిలో ఉన్న నువ్వు ఒక్కసారి డబ్బును చూడగానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, దుర్వినియోగం చేయడం ఇలా అస్సలు చేయవద్దు. లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. ఎక్కడ ఎంత అవసరం ఉందో అంతే గౌరవించాలి. అప్పుడు నీతో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నీ మనసు మంచిదైతే ముందు రోజులు రాబోతున్నాయి బిడ్డ. అది కూడా మరో దీపావళితోనే నీ అదృష్టం నీకు పట్టబోతుంది. దిశ మారిపోబోతున్నాయి కనుక జాగ్రత్తగా మసలుకో. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీ పైన ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ఎప్పుడూ బాగుండాలి అని అమ్మవారైతే మన
అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందనే నేను కూడా అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు అందించండి. మొదటిసారిగా మన ఛానల్ను చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందిస్తారని మీ నుంచి నేను ఆశిస్తున్నాను. మీ నుంచి కోరుకున్నది నేను ఇది ఒక్కటి మాత్రమే ఫ్రెండ్స్. మీరందరికీ కూడా మంచి జరగాలని నేను ప్రతిరోజు ప్రేయర్స్ అయితే పెడుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చూడగానే అమ్మవారిని తాకి ఈ సందేశం మీరు విన్నారు కనుక మీకోసం అమ్మ గొప్ప గొప్ప బహుమతులనే తీసుకొస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఆ గొప్ప బహుమతులను అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. దివాళీ అంటేనే మనకు ఎంతో ఆనందం తెచ్చే, మన జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగును తీసుకొచ్చే పండుగ. ఖచ్చితంగా మనందరి జీవితంలో గొప్ప వెలుగులను ఆ తల్లి తీసుకురావాలని నేను కూడా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకున్నంత వరకు మనందరిపైన ఆ తల్లి కృపా, కరుణ, కటాక్షములు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.